జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు చెప్పాలంటే ఆంజనేయ స్వామి అవతారం ఎత్తినాడు ఎవరైతే అక్రమ వలసదారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా లేపి అవతల బాధ దొబ్బుతున్నాడు ఈ న్యూస్ చూడండి ఒకసారి సూపర్ గా ఉంటది అట్లే ఓకేనా మిత్రులారా ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు అదేవిధంగా మన ఛానల్ను మరింతగా బలోపేతం చేసుకోవడానికి మీ శక్తి మేరకు నెలలో ఒకసారి అది ఎంత చిన్న మొత్తమైనా సరే ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది అలాగే దాని కింద గూగుల్ పే అలాగే పేటిఎం నెంబర్ ఉంటుంది అనమాట అలాగే కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తా పేమెంట్ లింక్ కూడా ఉంటుంది ఎవరికైనా ఏదైనా మీకు డబ్బులు పంపించడంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే అదే నెంబర్కు నాకు వాట్సాప్ ఉంటుంది ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎందుకంటే మీరు కాల్ చేసినప్పుడు నేను స్పందించలేకపోవచ్చు కానీ వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఖచ్చితంగా స్పందిస్తా దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో మీ శక్తి మేరకు మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను సరే ఇక న్యూస్ విషయానికి వస్తే మన దేశంలో పశ్చిమ బెంగాల్ ఎటువంటి పరిస్థితులను అయితే ఎదుర్కొంటుందో ఈ అస్సాం రాష్ట్రం కూడా అటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటుందన్నమాట ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాలలో మన హిందువులు ఎక్కువగా నలిగిపోతున్నారు ఈ రెండు రాష్ట్రాలలో కూడా శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి ఆ కారణం వలనే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు నాశనం అయిపోతున్నాయి ఆ కారణం వల్లనే ఈ రెండు రాష్ట్రాలలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇంతకీ ఆ కారణం ఏందో తెలిసిన అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ మియా ముస్లింలు అలాగే మయన్మార్ రోహింగ్యా ముస్లింలే ఈ అక్రమ వలసదారులుగా మన దేశంలోకి అడుగు పెడతారు సరే పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని వదిలేద్దాం ఎందుకంటే అక్కడ అభినవ శూర్పణకైనటువంటి మమతా బేగం రాజ్యం వెళ్తాంది పైగా ఆమె ఈ అక్రమ వలసదారులను ప్రోత్సహిస్తాను కూడా అయితే ఇప్పుడు అక్కడ విషయం ఏంటంటే ఈ సరణం ప్రవేశపెట్టారు చాలా మంది ఈ అక్రమ వలసదారులంతా కూడా తట్టా బుట్టా జుద్దుకొని గోసి ఎగ్గట్టుకొని వాళ్ళంతా కూడా మళ్ళీ బంగ్లాదేశ్కు దుబ్బేస్తున్నారు దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇక రెండవ రాష్ట్రం విషయానికి వద్దాం ఈ అస్సాం రాష్ట్రంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి పైగా డాషింగ్ అండ్ డైనమిక్ పర్సన్ అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు అందుకే ఈ అక్రమ వలసదారులను తన్ని తగలేస్తున్నారు వాళ్ళంతటగా వాళ్ళు అస్సాంను విడిచిపెట్టి బంగ్లాదేశ్కు పారిపోయేటట్టు చర్యలు చేపడుతున్నారన్నమాట ఆయన ఈ పనులన్నీ కూడా ఏం ఊరికే చేయడంలే అందుకు చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చే నాటికి అస్సాంలోని ముస్లింల జనాభా కేవలం 4%గా ఉండేది ఎంత 4%. అప్పట్లో అస్సాంకు ప్రత్యేకమైనటువంటి హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ప్రత్యేకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయన్నమాట అంతేకాకుండా గొప్ప నాగరికతను కూడా ఈ అస్సాం అయితే కలిగి ఉండేది కానీ 1971లో ఈ దిక్కుమాలేటువంటి ఈ బంగ్లాదేశ్ కోసం అని చెప్పేసి మన భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేసే సమయంలో పెద్ద సంఖ్యలో ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి ఈ మియా ముస్లింలంతా కూడా వచ్చి అస్సాంలో తిష్టేశారు ఈ విధంగా ఒక్క 1971 సంవత్సరంలోనే 40 లక్షల మంది ముస్లింలు అస్సాంలోకి అక్రమంగా అడుగుపెట్టారు ఇక ఇందిరా గాంధీ 40 లక్షల మంది ముస్లింలకు మన భారతీయ పౌరసత్వాన్ని కల్పించింది అసలు ఈ విషయం మీద కేంద్ర కేబినెట్ అభిప్రాయం కూడా తీసుకోవాలా కనీసం పార్లమెంట్లో చర్చించాల అర్థమవుతుందా అంటే ఇవేమో నియంత అవును నియంతే ఎందుకంటే నియంత కాబట్టే కదా అప్పుడు కాదు రాత్రి ఎమర్జెన్సీ పెట్టి పద్ధతి అందరిని తీసుకుపోయి అరెస్టులు చేయించిందా అసలు ఈ విషయాన్ని విపక్షాలు కూడా చెప్పకుండా ఇందిరాగాంధీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేది నిజానికి ఆ విధంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం వీళ్ళు మళ్ళీ రాజ్యాంగం గురించి మాట్లాడతారు వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈయన మళ్ళీ అంతరో బుక్ ఒకటి పట్టుకొని దాన్ని ఇట్టు పట్టుకొని చూపించాడు అది చూడండి ఏ విధంగా రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు అయినప్పటికీ అప్పట్లో ఇందిరాగాంధీని ఎదిరించే వాళ్ళు ఎవరు కూడా లేకపోవడంతో ఆమె ఆటలన్నీ కూడా సాగినాయి సరే ఇక అప్పటి నుంచి ఈ అక్రమ వలసదారుల మూలంగా అస్సాంలో ముస్లింల జనాభా పెరుగుతూ వచ్చింది ఈ విధంగా అస్సాంలోకి వచ్చిన వాళ్ళు ప్రభుత్వ స్థలాలను అలాగే నేషనల్ పార్కులను అలాగే అడవులను ఆక్రమించుకొని ఇళ్లను నిర్మించుకొని ఏది వాళ్ళ నాయనగారు చేయనట్టు మన ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పథకాలను పొందుతా సౌకర్యాలను అనుభవిస్తా దర్జాగా కాలం గడుపుతా ఉన్నారనమాట ఏది ఇంటల్లుల మాదిరి ఎవడి దేశం ఎవడి భూమి ఎవడు ఆస్తి ఎవడి సొమ్ము ఏంది ఇదంతా సరే ఇక్కడ కొంతమంది మాట్లాడచ్చు ఎవరు ఈ ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు కూడా మనుషులే కదా కాబట్టి వాళ్ళ బతికేది వాళ్ళు బతుకుతున్నారు మీకేం ఇబ్బంది అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఈ ప్రకాష్ రాజ్ గారు అంతకుముందు కూడా ఒకసారి
మాట్లాడినాడు. ఈ భూమి మీద ఎవడు కూడా అక్రమవలసారులు అనేవాళ్ళు లేరంట. మనిషికి ఎక్కడైనా పోయి బతికే స్వేచ్ఛ ఉండదంట. ఎందుకంటే ఇలాంటి ముండా కొడుకుల ముండా సంత అంతా కూడా ఈ దేశంలో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళని ఉద్దేశించి ఈ మాట చెప్తున్నా. ఏమంటారా? కానీ ఈ బంగ్లాదేశ్ అక్రమవలసారులు తమకు షరియా చట్టం కావాలని అస్సాం రాష్ట్రాన్ని ఒక ముస్లిం మెజార్టీ రాష్ట్రంగా మార్చివేయాలని హిందువులపైన దాడులు చేయడం, హిందువుల దేవీ దేవతలను దూషించడం, హిందువుల పండగలపైన రాళ్ల దాడులు చేయడం వంటి పనులన్నీ కూడా చేయడం మొదలుపెట్టారు. చూడండి, వాడు వచ్చినాడు, సరే ఓడేదో ఒక శరణార్థిగా ఏదో బతున్నాడు, వాడి కుక్క కేసినట్టు ఒక పెడసి ఎత్తనావులే అనుకోవచ్చు. అనుకునేదాన్ని కూడా వాళ్ళు అమ్మారు లేరు. మాకు షరియా చట్టం కావాలంటారు, హిందువులు పండుగలు చేసుకుంటా ఉంటే వాళ్ళ మీద రాళ్ళ దాడులు చేస్తారు, హిందువులు దూషిస్తారు, వాళ్ళ మీద దాడులు చేస్తారు, హిందీ దేవి దేవతలను అమనాభూతులు తిడతారు. వాళ్ళని ఎట్ట భరించాలంటాలే. పైగా డెమోగ్రఫీను చేంజ్ చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. మరి చదువు సంధ్య లేని ఈ జిహాదీగాళ్ళు ఇన్ని చేస్తా ఉంటే మరి మన అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు చూస్తా ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. దీంతో ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ గారు తెగించి పారేసినాడు. ఏం జరిగితే అది జరుగుతుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో అస్సాం రాష్ట్రాన్ని ముస్లిం మెజార్టీ రాష్ట్రంగా మార్చలేదని చెప్పేసి బహిరంగంగా ప్రమాణం చేశారు. ఎందుకంటే వాళ్ళది కుట్ర వాళ్ళది అంతే. ఇక ఈ అక్రమ వలసదారులను తరిమి కొట్టడం ప్రారంభించాడు. అంతేకాకుండా వారంతటా వాళ్లే అస్సాంను వదిలిపెట్టి బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లే విధంగా పరిస్థితులన్నింటినీ కూడా మార్చేస్తారు. ఈ క్రమంలో గత 3 నెలల నుంచి 1,00,000 మంది బంగ్లాదేశ్ మియా ముస్లింలను తిరిగి బంగ్లాదేశ్కి వెళ్ళగొట్టాడు. ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా 10,000 మంది అక్రమ వలసదారులను తిరిగి బంగ్లాదేశ్కు పంపించే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అస్సాంలోని నాగోన్ జిల్లాలో లూటుమరి ఫారెస్ట్ ఉండదన్నమాట. ఈ ఫారెస్ట్లో అక్రమ వలసదారులకు చెందినటువంటి 1700 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఎన్ని? 1700 కుటుంబాలు. వీళ్ళ మొత్తం జనాభా ఎంతనో తెలిసిన 10,000కు పై మాటే. చూడండి, 1700 కుటుంబాలు, 10,000 మందికి పైగా జనాభా. ఈ అమ్మ జీవితం. వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చి మన రిజర్వ్ ఫారెస్ట్ను ఆక్రమించి అక్కడ ఉన్నటువంటి జంతువులను చంపి తింటా అక్కడే అక్రమంగా ఇల్లు కట్టుకొని బతుకుతారు. ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభమైంది. ఇక విషయం తెలుసుకున్నటువంటి మన హిమంత బిశ్వ శర్మ గారు 40 బుల్డోజర్లతో అలాగే 5,000 మంది పోలీసు బలగాలతో ఇక ఈ లూటుమరి నేషనల్ పార్క్లోకి ప్రవేశించి ఆ అక్రమ కట్టడాలను కూల్చిపారేశారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మసీదులను, దర్గాలను కూడా తొలగించేశారు. ఆ ప్రాంతంలోని అన్ని కూడా ఏవైతే అక్రమ కట్టడాలు ఉంటాయో అన్నిటిని కూడా లేప అవతల బారేసినాడు. అందుకని నేను చెప్పింది ఆయన నాణ్యాల స్వామితో ఎందుకు పోల్చానంటే ఇందుకే. ఇక అక్కడి నుంచి ఈ అక్రమ వలసదారులను పంపించేసి ఆ స్థలం మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ అక్కడ ఆ అక్రమ వలసదారులు స్వాధీనం చేసుకున్న ఆ స్థలం ఎంతో తెలిసిన, ఆ వైశాల్యం ఎంతో తెలిసిన మీకు వింటే ఆశ్చర్యపోతారు. అక్షరాల 6,000 బిగాల భూమిని ఈ అక్రమ వలసదారులు ఆక్రమించుకున్నారు. ఇక్కడ బిగాలంటే మీకు అర్థం కాకపోవచ్చు, దాదాపుగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 3,717 ఎకరాల భూమిని ఆక్రమించారయా ఈ 1,700 కుటుంబాలు కలిసి. చూడండి ఇంకా. అయితే ఇప్పుడు ఈ 3,717 ఎకరాల భూమి మొత్తాన్ని కూడా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొని ఈ అక్రమ వలసదారులను తిరిగి మెడబట్టి బంగ్లాదేశ్కి అయితే తరిగి కొట్టారు. అది విషయం. ఇట్ట కదా మనకు కావాల్సిందే, ఇట్ట కదా చేయాల్సిందే. అది ఎవరినైన సొమ్ము ఎవరికి దారిపోతున్నామో కాదో, ఎవరిది అంటాలి, ఆ భూమి ఎవరిది, ఆ సొమ్ము ఎవరిది, ఆ సొత్తు ఎవరిది, వీళ్ళ నాయుడు గారి తేడా. మళ్ళీ వీళ్ళంతా వచ్చి మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. తమాష్ చేసిన మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.